చివర్లో పవన్ కళ్యాణ్ గారి డేట్లు దొరకడం చాలా కష్టమైపోయినప్పుడు తాడేపల్లిలోనే ఆహ్, సెట్టేసి తీస్తున్నప్పుడు అక్కడ ఏదైనా రాజీ పడ్డారా సార్? లేదు సార్. కొంచెం టఫ్ అక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఒక 400 మెంబర్స్‌ని తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయటం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్. హ్మ్. బట్ మన సినిమా అంటేనే డిఫికల్టీస్‌ని బ్రేక్ చేయటమే. సో, ఎక్కడ తీయలేదంటే అక్కడెళ్ళి తీస్తాం మనం. సో, అందువల్ల ప్రాసెస్ చేసి ఎళ్ళి చేసాం. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ అవ్వాలి. కాంబినేషన్స్ ఉన్నాయి. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో, అందరిని తీసుకెళ్ళి మేము మూవ్ చేసాం. దాని తర్వాత వన్స్ సెట్ అయిన తర్వాత అన్నీ బాగుంది. ఫాస్ట్‌గా అయిపోయింది. సార్ కూడా కరెక్ట్‌గా టైంకి వస్తారు. అండ్ కరెక్ట్ టైం అంటే టైమే. సో, ఆ టైం ఫినిష్ చేసి వెళ్ళిపోతాం. ఒక 1 డే వర్క్‌ని 2, 3 అవర్స్‌లో ఫినిష్ చేసేవాళ్ళం. సో, ఇట్ వెంట్ వెరీ ఫాస్ట్. అదే మీరే చెప్పారు కదా! హ్మ్. ఫైట్ అంతా ఒక రోజులో హ్మ్. తీసేసామని చెప్పేసి. ఏది సార్? క్లైమాక్స్‌లో ఆ ఫైట్. ఆ రోజు అలా చేశారు. ఇదే మన ఈ సార్ డిజైన్ చేసిన ఫైట్ ఉంది. అవును. 55 డేస్ షార్ట్ షూట్ చేశారు. 55 డేస్ ఫైట్ చేశారు. చౌకీ చౌకీ 'చౌకీదానా' ఫైట్. ఫైటు. హ్మ్. దాంట్లో అన్‌బిలీవబుల్. హ్మ్. అంటే రోజు ఫైట్ చేయటం, 2 కత్తులతో ఫైట్ చేయటం, 2 హ్యాండ్స్‌తో నేర్చుకొని ట్రైన్ చేసి అదే ఆ ఆహ్, వీడియోస్ ఆ! మేకింగ్ వీడియోస్ ఆ! బయటకొస్తున్నప్పుడు అమేజింగ్. అవును. ఇండియాలో ఏ హీరో, ఏ యాక్టర్ చేయలేరది. హ్మ్. ఆయనే కొరియోగ్రఫీ చేసి ఆయన ఆయనే మార్షల్ ఆర్ట్స్ ఆయనకన్నా బెస్ట్ సార్. హ్మ్. అంటే మార్షల్ ఆర్ట్స్ తెలుసు. కానీ సినిమా ఫైట్స్ వేరే. అవును. కొన్ని స్టంట్ మాస్టర్ సినిమాలా తీస్తారు. మార్షల్ ఆర్ట్స్ తీసి ఈ 2 బ్లెండ్ చేసి చేయడం చాలా కష్టం. 'ఖుషిలో' కూడా ఆయనే కొన్ని ఆయనే చేశారు. ఆ! అది మీరు సార్. అప్పుడు సెట్‌లో కూడా ఉండుంటారు. అవును సార్. హ్మ్. అదే సార్. అదే కల్ట్ మూవీ అంటారు కదా! అది సార్ ట్రెండ్ అది. ఏ ఏ సీన్ సార్ మీరు దగ్గరుండి బాగా ఎంజాయ్ చేసిన సెట్‌లో? సెట్‌లోని 'ఖుషీలో' ఎంజాయ్ చేసింది ఇది 'లల్లు ఆంటీ మాలూమే' సారీ 'లల్లు ప్రసాద్ మాలూమే' హ్మ్. 'జయ ఆంటీ మాలూమే' ఆ సీన్ బాగా ఎంజాయ్ టీజింగ్ ఫైట్ బాగా ఎంజాయ్ అది చేశాను. అసలు స్క్రిప్ట్‌లో ఉందా సార్ అది? స్క్రిప్ట్‌లో లేదు సార్. స్పాట్‌లో అప్పుడు 'ఎస్. సూర్య' డైరెక్టర్. ఆయనే ఒకసారి చాక్‌లో చూసారు. ఆ రోజు ఫ్లోర్‌లో రెడీ అయింది. ఆ! బట్ పీసీ గారు హి లవ్డ్ ఇట్. హ్మ్. ఇలా చేస్తాను సార్ ఇంట్రెస్ట్ చేసేసారది. హ్మ్. అలా కొన్ని చిన్న చిన్న జిమ్మిక్స్ సార్ స్పాట్‌లో చేస్తారు. హ్మ్. అది. యాక్షన్ చెప్పేటప్పుడు లేదది. 'లల్లు ఆంటీ మాలూమ్ తెరేకో' అంటే 'ఖుషి' ఒరిజినల్ వెర్షన్ తమిళ్ చూస్తే సార్ అవును. ఓన్లీ అవును. ఒక్క ఫైటే ఉంటది. అవును. తెలుగు వెర్షన్ 4 ఫైట్‌లు ఉంది. హ్మ్. అక్కడ ఓపెనింగ్ వేరే, ఎండింగ్ వేరే. ఇక్కడ ఓపెనింగ్ వేరే, ఎండింగ్ వేరే. హ్మ్. సో, ఇక్కడ సార్ స్టార్‌డమ్ ఉంటది కదా! దాని టైంలో కొంచెం మార్చాల్సొస్తది. కొన్ని హ్మ్. మార్చుకున్నాం. హ్మ్. ఇక్కడ 'మేరే జహాన్' సాంగు, హ్మ్. అక్కడ 'కల్కటాలో' ఫైటు. హ్మ్. ఇది కొంచెం కొంచెం బెటర్‌మెంట్ సార్‌కి మైండ్‌లో ఉండే ప్యాషన్‌తో చేశారాయన. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసారండి తెలుగు సినిమాలో హిందీ పాట అవునండి. రావాలని? అసలు, అసలు ఆ డిసిజన్ తీసుకోవడమే హ్మ్. అదొక పాత్ బ్రేకింగ్ అంటారు కదా! అలాంటి అవును. డిసిజన్ అది. ఇంకేంటి సార్ అయిపోయింది పార్ట్ 1 అయిపోయింది. హ్మ్. హ్మ్. పార్ట్ 2 ఎప్పుడు మొదలెడతారు? అది మీ భుజస్కంధాల మీద ఉంటుందా? హ్మ్. క్రిష్ గారు కూడా చేయి అందిస్తారా? ఎందుకంటే అది హ్మ్. క్రిష్ గారి ఐడియాలజీ దాంట్లో చాలా వరకు ఉండొచ్చేమో అనిపిస్తుంది. హ్మ్. ఎలా ఉండబోతుంది పార్ట్ 2? పార్ట్ 2 ఫస్ట్ సారు హోంవర్క్ చేయాలి. చాలా హోంవర్క్ చేయాలి. హ్మ్. అండ్ ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలి. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ సార్ డేట్స్ తెలియాలి. హ్మ్. సో, అదెప్పుడు తెలిస్తే వర్క్ చేయమంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తామది. పైగా ఆయన ఇప్ చేతుల్లో 2 సినిమాలున్నాయి. ఇప్పుడు అది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సినిమా కాదు కదా! సార్ ఫుల్ ఒక అవును. జర్నీలో ఉన్నారు. హ్మ్. సో, ఆ బిజీలో ఉన్నారు. సో, దాన్ని ఎప్పుడు ప్రొవైడ్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని వెళ్తాం. హ్మ్. సో, మోస్ట్‌లీ ఆల్రెడీ పార్ట్ 2 స్క్రిప్ట్ కొంతవరకు రాసుంది. రెడీగా ఉంది. సో, 20% షూట్ చేసుంది. సో, వర్క్ రెస్యూమ్ చేయమంటే ఇంకా రెస్యూమ్ చేయటమే. హ్మ్. డైరెక్టర్‌గా మీ జర్నీ ఎలా ఉండబోతుందండి రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో కొంచెం షార్ట్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అసలు నిద్ర లేదు 2 హ్మ్. ఇయర్స్‌గా. హ్మ్. అండ్ ఫ్యామిలీ మిస్ అవుతున్నాను. హ్మ్. సో, లైక్ ఎవరి నుంచి కలవలేదు. బయట మనిషిని కలవలేదు. ఫ్రెండ్ లేరు. ఎవరు లేరు. హ్మ్. ఒక రోజుకి 17, 18 అవర్స్ పని చేశాను. సో, అందులో ఒక చిన్న బ్రేక్ ఇంకా తీసుకోవాలనుకుంటున్నాను. ఉందిగా మీ వర్క్ ఇంకా ఉంది. హిందీ వెర్షన్ అవును. రెడీ అయ్యి అయింది. బయటకొచ్చేంత అవును వరకు. సార్. హ్మ్. మీ ఇంట్లో వాళ్ళు చూసారా సార్ సినిమా? ఇంకా మదర్‌ని తీసుకెళ్ళాలి. ఎళ్లి తీసుకెళ్ళాలి సినిమాకి. మీరు వెళ్లి చూపిస్తారా మీ తీసుకెళ్ళి దగ్గరుండి? చూపించాలి. చాలా మంచి విషయాలు చెప్పారు. 'హరిహర వీరమల్లు' గురించి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు చాలా ఉన్నాయి మన ఇంటర్వ్యూలో. నిజం. అవన్నీ ఫ్యాన్స్‌కి నచ్చుతాయనుకుంటున్నాను. డైరెక్టర్‌గా మీ గ్రోత్ కూడా చూడాలని, పెద్ద పెద్ద హిట్స్ కొట్టాలని, 'వీరమల్లు 2' వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ యూ. సో మచ్. నమస్తే. థాంక్ యూ.